హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి డబుల్ టమాటా లేదా బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా బ్రెడ్ పీసెస్ ఒక 6-8 తీసుకొని చూపించిన విధంగా చుట్టూ ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తం కట్ చేయండి. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూపించిన విధంగా ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే బాదం పప్పు, జీడిపప్పు ఈ విధంగా సన్నగా తరుక్కొని 10-12 కిస్మిస్లు కూడా తీసుకోవాలి. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకోవాలి, లేదా ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కిస్మిస్ కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక మనం పక్కకు పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ను కొన్ని వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా మంచిగా అటు ఇటు తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాక తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేయాలి. అన్నీ ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్కి 2 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. షుగర్ ఈ విధంగా మంచిగా కరగాలి. కరిగాక కొద్దిసేపు ఈ విధంగా మరుగుతున్న టైంలో మనం మంచిగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. అన్ని పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్కి అయితే మంచిగా షుగర్ సిరప్ అయితే మంచిగా పట్టాలి ఫ్రెండ్స్. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా దగ్గర పడ్డాక కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. పాలు యాడ్ చేశాక మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, డబుల్ టమాటా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ ఆఫ్ చేశాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి రెసిపీస్ అయినా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.